నెల్లూరు నగరంలోని స్థానిక ఇంద్రభవన్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు చెందిన మరుపూర్ గ్రామంలో 4 ఎకరాల ప్రభుత్వ భూమి నందు ఇస్కాం సిటీ 2 పేరుతో కొందరు అక్రమదారులు లేఅవుట్ నిర్మిస్తున్నారని, అందుకు సంబంధించి జనవరి నెల 19వ తేదీ కలెక్టర్ కార్యాలయంలో విజ్ఞప్తి ఇవ్వగా 105 రోజుల సమయం అనగా మే 4వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది. కానీ తహసీల్దార్ నాకు సోమిరెడ్డి కాకాని కావలసిన వాళ్లే అంటూ లేఅవుట్కు ముఖద్వారం నిర్మిస్తున్నారు. కలెక్టర్కు అందజేసినా ఇంతవరకు చర్యలు లేవు, ఎందుకు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో చిన్న విషయంపై హడావుడి చేసే కాకాని సర్వేపల్లిలో అంతా పారదర్శకమనే సోమిరెడ్డి ఈ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారని అన్నారు. ఇకనైనా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హరి, సంజయ్, సుధీర్, డాక్టర్ యశోధర, సుజాత, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇంక రెండో విషయానికి వస్తే ఈ జిల్లాలో పరిపాలన ఏ విధంగా ఉంది, జిల్లా అధికారులు తీరు ఏ విధంగా ఉందో మీకు ఒక ఉదాహరణ. ఇది కలెక్టర్ గారికి పొదలకూరు మండలం మరుపూరు గ్రామస్తులు ఒక అర్జీ పెట్టుకున్నారు. ఈ అర్జీ ఏ డేట్ పెట్టుకున్నారంటే 19 జనవరి. సో ఈ అర్జీ గడువు 105 రోజులు ఇచ్చారు. ఈ అర్జీ గడువు 105 రోజులు ఇచ్చారు. ఏమని పెట్టుకున్నారంటే, మరుపూరుకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు ఇస్కాన్ సిటీ 2 అని అక్కడ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నారు. ఆ వెంచర్ వేసేటప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి 8 ఎకరాల పొలం, పశువులు మేసేటటువంటి నీటి కుంట, దానికి వెళ్ళేటటువంటి డొంక మొత్తం కలిపి 8 ఎకరాల నుంచి 9 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయిపోతుంది. దీనికి సంబంధించి 30 మంది గ్రామస్తులు జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో అర్జీ ఇస్తే దాని మీద అప్పుడే పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయి. ఆంధ్రజ్యోతి అనుకుంటా, బహుశా పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయి. కానీ అక్కడ స్పందన కరువు. ఇది సర్వేపల్లి నియోజకవర్గం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి యొక్క సొంత మండలం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి యొక్క అమ్మమ్మ వాళ్ళ ఊరు అనుకుంటాను బహుశా. ఆయన ఊరికి కోతవేటు దూరంలో ప్రభుత్వ పొలం, 8 ఎకరాల ప్రభుత్వ పొలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఈ విధంగా ఆర్చిలు కట్టి, గోడలు కట్టి, అదేదో వాళ్ళ సొంత ప్రాపర్టీ అయినట్టుగా వెంచర్లు వేస్తుంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటటువంటి అధికార పార్టీ నాయకుడైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు స్పందించలేదు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు, ఎందుకంటే మనం ప్రతిపక్ష నాయకుడు, ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సర్వేపల్లి నియోజకవర్గంలో చీమ చిటుకు కన్నా ఊగిపోతారు, ఆవేశాలు వస్తాయి. కాబట్టి ఆయన కూడా స్పందించలేదు. దేనికి స్పందించలేదు అని అడుగుతున్నాం. ప్రభుత్వ అధికారి జిల్లా కలెక్టర్ గారు ఇంత అసమర్థుడా? మీకు గ్రీవెన్స్లో అర్జీ ఇస్తే కనీసం మీ తహసీల్దారు ఈ రోజుకి కూడా దాని మీద చర్యలు తీసుకోలేకపోతున్నాడు. ఈరోజు సర్వేపల్లికి సంబంధించినటువంటి మా నియోజకవర్గ ఇన్ఛార్జి బళ్ళ హరి గారికి ఆ గ్రామంలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వాళ్ళ సోదరులు, బంధువులు ఫోన్ చేసి ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుమ్మక్కైపోయారు, పశువులు మేత మేసేటటువంటి నీళ్లు తాగేది అడవుల్లోకి వెళ్ళి అక్కడికి వచ్చి నీళ్లు తాగుతాయి. ఈరోజు దానికి కాస్త గేటు పెట్టి ఆర్చిలు కడుతుంటే ఇటు ఆ పార్టీ ఈ పార్టీ రెండు కూడా కుమ్మక్కైనాయి, గ్రామస్తులకి అన్యాయం జరుగుతుందని చెప్పి విన్నవిస్తే వెంటనే సోదరుడు ఈరోజు అక్కడికి వెళ్ళి పరిశీలిస్తే ఆర్చ్ వరకు ఇప్పుడు జరుగుతూ ఉంది. వాళ్ళకి ఏ ధైర్యం ఉంటే, ఎవరి అండ ఉంటే జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా, సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మండలంలో ఇంత అవినీతి జరుగుతుంటే గోవర్ధన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదు, సోమిరెడ్డి గారు ఎందుకు స్పందించలేదు అంటే, అక్కడ ఉండేటటువంటి ఒక తహసీల్దారు, నేను ఇద్దరిని మేనేజ్ చేశా, మీరు ఎదురుంటే నా దగ్గరికి రండి, ఈ నియోజకవర్గంలో ఏం సమస్యలు ఉండవు, ఈ మండలంలో నాకు ఇద్దరు పరిచయమే, సోమిరెడ్డి గారి దగ్గర, గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర నేను మొత్తం కూడా
మేనేజ్ చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉంది. కాబట్టి కలెక్టరేట్లో అర్జీ ఇచ్చినా కూడా మీకు ఏం కాదు నాకు భరోసా ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమం అక్కడ నిర్వహిస్తున్నారు. తహసీల్దార్ గారికి చెప్తున్నా, ఈ అర్జీ గడువు ముగిసింది. ఈ అర్జీ పెట్టిన తర్వాతనే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఆర్చికి శంకుస్థాపన చేసి ఈ 105 రోజు గడువుల లోపల ఈరోజు ఆర్చి పూర్తి చేస్తుంటే రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది, నుడాకు సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? నుడాకైతే ఖచ్చితంగా మామూలుగా లేఅవుట్ వేస్తే ఫార్మాలిటీస్ ఏందనేది ఈరోజు ప్రజలు ఎవరిని అడిగినా చెప్తున్నారు ఎకరాకి ఎంత ఇవ్వాలని. కాబట్టి ఈరోజు ఆ ప్రభుత్వం ఏ స్థాయిలో పనిచేస్తుంది, అవినీతి ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఈ జిల్లా ప్రజల్ని ఆలోచించమంటున్నా. కాబట్టి పొదలకూరు తహసీల్దార్ గారికి చెప్తున్నా, నువ్వేమైనా ఇద్దరిని మేనేజ్ చేస్తున్నాను కాబట్టి నాకేం కాదు అనుకుంటున్నావేమో. దీనికి సంబంధించి ఆల్రెడీ లోకాయుక్తలో కంప్లైంట్ ఫైల్ చేశాం. ఈ సంగతి తేలుస్తాను తప్ప నువ్వేదో నాకు నాయకులు పరిచయమే, నేను ఇద్దరిని మేనేజ్ చేసుకుంటానంటే ఊరుకునేది లేదని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి జిల్లా ప్రజలకు విన్నవించుకుంటున్నా, ఎక్కడ ఏ అవినీతి జరిగినా, ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా జిల్లా కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తుంది, పోరాడుతుంది. అదేవిధంగా ఎవరైనా నాయకులు కావాలనుకుంటే, ఇటు తెలుగుదేశం పార్టీలు అన్యాయం జరిగినా, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అన్యాయం జరిగినా, మీకు రాబోయేటటువంటి స్థానిక సంస్థల్లో అవకాశం ఇవ్వకపోయినా కూడా ఇందిరా భవన్ గేట్లు ఇప్పుడు తెరుచుకొని ఉంటాయి. ప్రజాసేవ చేయాలనేటువంటి రాజకీయ నాయకులు, యువకులు, ఉత్సాహవంతులకి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆహ్వానిస్తుందని తెలియజేస్తున్నాం.